రాహుల్ ద్రావిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ దాదాపు కన్ఫర్మ్ అయ్యాడని కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీ చెందిన హై ప్రొఫైల్ యజమాని ఈ విషయాన్ని ధృవీకరించడాన్ని క్రిక్బజ్ సైతం నివేదించింది. అయితే గంభీర్ మాత్రం ఈ వార్తలపై స్పందించకుండా మౌనం పాటిస్తూ వస్తున్నాడు. ఎట్టకేలకు ఇన్ని రోజుల తర్వాత అతను ఈ విషయంపై మౌనం వీడాడు. భారత జట్టుకి కోచింగ్ చేయడం కన్నా గొప్ప గౌరవం ఏది లేదని పేర్కొన్నాడు. అబుదాబిలో జరిగిన ఓ కార్యక్రమంలో అతను ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆ కార్యక్రమంలో ఒక స్టూడెంట్ కోచింగ్ వార్తలపై సంధించిన ప్రశ్నకు గంభీర్ బదిలిస్తూ, ఇప్పటివరకు చాలా మంది ఈ ప్రశ్న అడిగారు, కానీ నేను సమాధానం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మీకు అందుకు జవాబు ఇస్తున్నాను. టీమిండియాకు కోచ్గా ఉండాలని నేను అనుకుంటున్నాను. జాతీయ జట్టుకు కోచ్ చేయడం కన్నా గొప్ప గౌరవం ఏది ఉండదు. ఎందుకంటే హెడ్ కోచ్ అంటే దేశంలో ఉన్న 140 కోట్ల మందితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉండే భారతీయులకు ప్రాతినిధ్యం వహించడం వంటిది అని చెప్పుకొచ్చాడు. 140 కోట్ల మంది భారతీయులే వరల్డ్ కప్ గెలవడానికి భారత్కు సహకరిస్తారని అన్నాడు. అందరూ జట్టు కోసం ప్రాతినిధ్యం వహించడం మొదలు పెడితే భారత్ తప్పకుండా వరల్డ్ కప్ గెలుస్తుందన్నాడు. నిర్భయంగా ఉండటమే అన్నిటికన్నా ముఖ్యమని పేర్కొన్నాడు. ఇదే సమయంలో కేకేఆర్ మెంటర్ తాను పాటించిన సక్సెస్ మంత్రాన్ని సైతం గంభీర్ పంచుకున్నాడు. సెక్యూర్ డ్రెస్సింగ్ రూమ్ అంటే సంతోషకరమైన డ్రెస్సింగ్ రూమ్ అని, ప్లేయర్లందరూ ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉండగలిగితేనే అది విన్నింగ్ డ్రెస్సింగ్ రూమ్ అవుతుందని చెప్పాడు. తాను ఇదే మంత్రాన్ని కేకేఆర్ విషయంలో ఫాలో అయ్యానని, దేవుడి దయతో సక్సెస్ అయ్యిందని వెల్లడించాడు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ తాను హెడ్ కోచ్గా బాధ్యతలు స్వీకరించబోతున్నాడా లేదా అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వకుండా గంభీర్ సస్పెన్స్లో పడేశాడు.